బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో అమ్మవారి ఆలయమంతా కూడా సరస్వతి నామస్మరణతో మార్మోగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయన్ అందిస్తారు. జన్మదినం సందర్భంగా ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు అమ్మవారికి ఉదయం పూటనే వేకువజామునే అమ్మవారికి అభిషేకం ప్రారంభమైంది. ఆ ప్రారంభంతో ఈ వసంత పంచమోత్సవాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా ఈ రోజున వసంత పంచమి రోజున అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి చదువు తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి చిన్నారులకు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ నిర్వహించినట్లయితే వారికి అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు చండీహోమ కార్యక్రమం తదనంతరం పూర్ణావతి కార్యక్రమంగా జరుగుతుంది. అమ్మవారి జన్మదినం సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఈ రోజున అమ్మవారి సరస్వతి అమ్మవారి యొక్క శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. అందులోనే ఈరోజు పంచమి రేవతి నక్షత్రము అదేవిధంగా సౌమ్యవాసనం వచ్చింది. విశేషంగా బుధవారం సరస్వతి అమ్మవారి వారం అని చెప్తుంటారు. కాబట్టి ఈ రోజున విశేషంగా అమ్మవారి సరస్వతి అమ్మవారి కొలువైనటువంటి బాసరా క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజని కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రాన కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా రాత్రి 3 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. సో 3 గంటల నుంచి కూడా క్యూలు పట్టారు భక్తులంతా కూడా. సో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా సో అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో బాసర అమ్మవారి ఆలయం అంతా కూడా సరస్వతి నామస్మరణంతో మారుమోగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అమ్మవారికి ఉదయము 4 గంటల నుంచి కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో భక్తులు చాలా పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది. ఆ పిల్లలకు ఉదయం నుంచి కూడా మేకువజాము నుంచి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఏదైతే అమ్మవారి జన్మదినం సందర్భంగా అక్షరాభ్యాసాలు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వసంత పంచమి వేడుకలు అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. సో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, బాసరా ఆలయం నుండి.